50 సంవత్సరాలు పైబడిన వాళ్ళు అంటే కనుక మనం ఆడవాళ్ళలో చూస్తే కనుక వీటిలాంటి వాళ్ళు యూజువల్గా మెనోపాజ్కి దగ్గరగా ఉండేవాళ్ళు. వాళ్ళకి మెనోపాజ్ అనేది స్టార్ట్ అయ్యే టైం అరౌండ్ ఇలాగే 50-60కి మధ్యలో ఉంటుంది. అలాగే మగవాళ్ళలో కూడా రిటైర్మెంట్ ఏజ్కి దగ్గరగా వస్తున్నారు. రెస్పాన్సిబిలిటీస్ అనేవి చివరి స్టేజ్లో వస్తున్నాయి. సో ఈ 50 ఏళ్ళు దాటిన వాళ్ళకి ఒకటి ఆడవాళ్ళని తీసుకుంటే కనుక వాళ్ళలో హార్మోనల్ చేంజెస్ అనేవి వస్తూ ఉంటాయండి. ఈ హార్మోనల్ చేంజెస్ అనేవి ఫిజికల్గా కూడా హాట్ ఫ్లషెస్ అని, వాళ్ళకి పీరియడ్స్ రెగ్యులర్గా రాకపోవడము, డ్రై స్కిన్ అవ్వడము, ఇలాంటివి చాలా ఫిజికల్గా ఇబ్బందులు పడుతూ ఉంటారు. అలాగే మానసికంగా కూడా ఇబ్బందులు అనేవి స్టార్ట్ అవుతూ ఉంటాయండి. మానసికంగా ఇబ్బంది పడే దాంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే కనుక స్ట్రెస్ అనేది ఈ స్టేజ్లో ఎక్కువగా ఉంటుందండి. ఒక బాధ్యతల్ని కంప్లీట్ చేసుకునే, అంటే పిల్లల పెళ్ళిళ్ళు అవి ఫినిష్ చేసుకునే టైం, రిటైర్మెంట్ దగ్గర అవుతుంది, మన సేవింగ్స్ ఏంటి, మన ఫ్యూచర్ ఏంటి, ఇలాంటి ఆలోచించే టైము. అట్లా సేమ్ టైం ఫిజికల్గా కూడా వాళ్ళు మెనోపాజ్కి దగ్గర అవుతున్న టైం అయ్యేటప్పటికి బాడీకి బాగా ఎక్కువ స్ట్రెస్ అనేది ఎక్కువగా అయ్యే ఛాన్స్ అనేది ఉంటుందండి ఈ టైంలో. సో ఇలాంటి అప్పుడు మానసికంగా ఇబ్బందుల్లో మోస్ట్ కామన్గా డిప్రెషన్ అనేది ఫస్ట్ టైం స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ చాలామందికి ఉంటాయండి. అదొకటే కాకుండా లోన్లీనెస్ ఫీల్ అవ్వడము, మానసికంగా ఐసోలేట్ అవ్వడము, స్ట్రెస్ వల్ల దాని పర్యవసానాలుగా నిద్ర అనేది తక్కువడం మొదలు పెడుతూ ఉంటుంది చాలామందికి. అలాగే మిగతా విషయాల పట్ల ఆసక్తి అనేది తగ్గుతూ ఉంటుంది. సెక్స్ పట్ల కూడా ఆసక్తి బాగా తగ్గే ఛాన్సెస్ కనిపిస్తూ ఉంటాయి ఈ టైంలో. అలాగే పనులు చేయాలన్నా కొంచెం చిరాకు తొందరగా రావడము, అలసట తొందరగా అనిపించడము, ఇలాగ పలు రకాలుగా మానసిక ఇబ్బందులతోటి గురవుతూ ఉంటారు. మోస్ట్ కామన్గా మనకు కనిపించేది ఏంటంటే కనుక వీళ్ళు ఇంతకు ముందున్నంత హుషారుగా కనిపించకపోవడము, వాళ్ళు ఎక్కడో ఐసోలేట్ అవుతుండడము, లోన్లీగా ఉండడం అనేది చేస్తూ ఉంటారు. 50 సంవత్సరాల పైబడ్డ వాళ్ళకి మానసిక ఇబ్బంది అనేది కనిపించడం అనేది మనకి కొంత ఫ్యామిలీ మెంబర్స్కి తెలుస్తూ ఉంటుందండి. అంటే వీళ్ళు ఈ మధ్య ఇంతకు ముందులాగా హుషారుగా కనిపించడం లేదనో, లేకపోతే ఏదైనా ఫంక్షన్స్కి రమ్మన్నా రానని అంటున్నారనో, నలుగురితోటి కలవడానికి ఇష్టపడటం లేదనో, ఎక్కువగా ఒంటరిగా టైం స్పెండ్ చేయడానికి ఇష్టపడుతున్నారనో, ఏదో తదేకంగా ఆలోచిస్తున్నారు, అదే ఏదో ఆలోచనలో ఎప్పుడు మునిగుంటున్నారు, ఇంతకు ముందులాగా హ్యాపీగా కనిపించటం లేదు, నిద్ర సరిగా పట్టడం లేదు, కొంతమందిలో చిరాకు బాగా తొందరగా వస్తుంది, ఇంతకుముందు ఇది లేదు కానీ ఇప్పుడు బాగా కోపంగా ఉంటున్నారు, చిన్న విషయాన్ని కూడా కోప్పడుతున్నారు, ఇలాంటి మార్పులు అనేవి రావడం మొదలు పెడుతుంటే మనకి కనిపిస్తుంది. అంటే వీళ్ళలో ఏదో తేడా వస్తుంది, మానసికంగా వీళ్ళు ఏదో ఇబ్బంది పడుతున్నారు అనేది మనం ఐడెంటిఫై చేయొచ్చండి. సో 50 సంవత్సరాల మీద పడ్డ వాళ్ళలో ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఏదైనా మానసిక ఇబ్బంది అనేది గురవుతుంటే ఫస్ట్ మనం రూల్ అవుట్ చేసుకోవాల్సింది ఫిజికల్ ప్రాబ్లమ్స్ వల్ల ఏమన్నా అవుతుందా. అంటే లెటర్సే వీళ్ళకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల అవుతుంటే వాళ్ళకి హార్మోనల్ రీప్లేస్మెంట్ థెరపీ ఇప్పించడము, లేకపోతే కొత్తగా చాలామందికి ఈ వయసులో డయాబెటీస్లు కానీ హైపర్ టెన్షన్లు కానీ రావడం అనేది కూడా చాలా కామన్గా, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ రావడం, ఇలాంటివి చాలా కామన్. ఎప్పుడైతే మనకు ఒక ఇబ్బంది అనేది కనిపిస్తుందో దానికి ఏదైనా ఫిజికల్ కారణం ఉందా లేదా అనేది ఫస్ట్ మనం రూల్ అవుట్ చేసుకోవాలి. ఫిజికల్ కారణాలకి చిన్నగా ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళడము, లేకపోతే ఈ మధ్య హెల్త్ చెకప్స్ అనేవి వస్తున్నాయి, అవి చేయించుకుంటే కనుక ఫస్ట్ మనకి ఫిజికల్ హెల్త్ పరంగా మనకి ఇబ్బందులు అనేవి రూల్ అవుట్ అవుతాయి. అది అందులో ఏదైనా ఉంటే కనుక అది సరి చేస్తే చాలా వరకు మోస్ట్ ప్రాబబ్లీ మానసిక ఇబ్బందులు అనేవి కంట్రోల్లోకి వస్తాయి. ఎందుకంటే ఒకసారి మళ్ళీ మన హెల్త్ బెటర్ అయితే, మన ఎనర్జీ బెటర్ అయితే మనం మానసికంగా కూడా బెటర్గా ఉంటాం. ఇవన్నీ రూల్ అవుట్ చేసిన తర్వాత కూడా మనకి మానసిక ఇబ్బందులు అనేవి ఇంకా క్లియర్గా కనిపిస్తున్నాయి, అలాంటి కారణాలు ఏం లేవు కానీ వాళ్ళు మానసికంగా ఇబ్బంది పడుతున్నారని మనకు అర్థమవుతుంటే కనుక దెన్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అది వాళ్ళ పరిస్థితులు. కొంతమందికి ఫ్యామిలీలో బాగా మార్పులు వస్తుంటాయి, ఇళ్ళు వదిలేసి పిల్లలు వెళ్ళిపోవడము, లేకపోతే ఉద్యోగాల కోసం వెళ్ళిపోవడము, వాళ్ళకి లోన్లీనెస్ అనేది ఎంప్టీ నెస్ట్ అని అంటాం. అంటే పిల్లలు పెరుగుతున్నంతసేపు వాళ్ళ చుట్టూరే వాళ్ళ రొటీన్ అనేది ఉండదు. పొద్దున వాళ్ళకి టిఫిన్ బాక్సులు చదవడాలు, లేకపోతే వాళ్ళకి తయారు చేసి ఇవ్వడాలు, లేకపోతే వాళ్ళ స్కూల్లో విషయాలు చూడడము, వాళ్ళ లైఫ్, తల్లిదండ్రుల లైఫ్ అనేది పిల్లల చుట్టూరే తిరుగుతూ ఉంటుంది. కాబట్టి ఒక్కసారి పిల్లలు అనే వాళ్ళకి వెళ్ళిపోయి ఇండ్లు ఖాళీగా అవ్వంగానే వాళ్ళకి ఒక లోన్లీనెస్ అనేది స్టార్ట్ అవుతుంది. అలా వాళ్ళ లోన్లీనెస్ గురవ్వడం వల్ల అవుతున్నారా, వాళ్ళ లైఫ్కి కొత్తగా ఏమైనా, అంటే ఇప్పుడు ఇంతకుముందు ఏ తోచుబాటికి ఇంకోటి ఏమీ అలవాటు చేసుకోలేదు మనము, ఖాళీగా ఇప్పుడు సడన్గా ఖాళీ టైం చాలా ఎక్కువ వచ్చేసింది. సో మన కొత్త ఇంట్రెస్ట్ ఏమైనా ఉన్నాయా, మన పాత హాబీస్ ఏమైనా ఉన్నాయా, ఇష్టం ఉన్న హాబీస్ లాంటివి ఏమైనా ఉన్నాయా, అలాంటి వాటిని మళ్ళీ రూపొందించుకుంటే ఈ లోన్లీనెస్ని మనం తరమగలిగితే కొంతవరకు మానసిక ఇబ్బందులు అనేవి తగ్గచ్చు. ఇవన్నీ అయిన తర్వాత కూడా ఇంకా ఇబ్బందులు ఉన్నాయి అంటే కనుక ఒకసారి సైకాట్రిస్ట్ని సంప్రదిస్తే డిప్రెషన్ ఏమైనా ఉన్నా, యాంగ్జైటీ డిజార్డర్స్ ఏమైనా ఉన్నా దానికి ట్రీట్మెంట్ అనేది మందుల ద్వారా, కౌన్సిలింగ్ ద్వారా, థెరపీ వల్ల చేస్తారు.